ఏదైనా ఒకవేళ ఎవరైనా ఏమైనా అనుకున్నా వాడినే అడగడం కంటే కూడా అలాంటి అభిప్రాయం మతంలోనైనా ఉండొచ్చు, కొందరు వెలిపించవచ్చు, కొంతమంది చెప్పకపోవచ్చు, అనకపోవచ్చు. కానీ ఏదైనప్పటికీ అంటే సందర్భం ఇలా వచ్చింది కాబట్టి ఈ సందర్భానికి సంబంధించిన వార్తలు చెప్పాలనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ చాలా విషయాలు బయటలో రాయబడి ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. పరిస్థితులు ఉన్నప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా వాక్యాన్ని మనం ఆలోచించాలనే ఉద్దేశంతోనే దేవుడు రాయించాడు. వాక్యాలు అనేవి బైబిల్ వాక్యాలు అనేవి భూత వర్తమాన భవిష్యత్ కాలానికి సంబంధించినవి. ఆ కాలంలో చరిత్రలో క్రైస్తవ చరిత్రలో ఏం జరిగిందో అలాగే భవిష్యత్తులో కూడా అన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఆ సందర్భాలను మనం ఆలోచించాలనే ఉద్దేశంతో దేవుడు రాయించాడు. కాబట్టి అందుకే దేవుడి వరకు యేసుక్రీస్తు వరకు యేసుక్రీస్తులను మనం ఎలా బ్రతకవచ్చు, ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అనే విషయాన్ని మనం ఆలోచించాలి. అంటే నేను కూడా ఒక సేవకుడిగా నేను తెలుసు, ఒక విశ్వాసగా నా జీవితం నేను ఎలా ప్రారంభించాను, నా మాటలు ఎలా ఉన్నాయి కాబట్టి ఎలా చేయాలని ఒక ఆలోచన నేను ముందుకు వెళ్ళాను అని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే అల్టిమేట్ గా మనం ఆలోచిస్తే దేవుడి కోసం మనం ఎలా బ్రతకాలనేది బైబిల్ చెప్తున్నది. ఆ విషయాన్ని మనం తప్పనిసరి మనం అందరూ తీసుకోవాలి. అందరిలో నేను ఎలా తీసుకున్నానని చెప్పి అంటే నా మీద అభియోగం వచ్చేటప్పుడు సో మనం క్రీస్తు న్యాయపేట విధంగా మనం అందరం ప్రత్యక్షం కావాలని చెప్పి అప్పుడు మనం ఎలా ఆలోచించాలంటే వ్యక్తిగతంగా మనం ఎప్పుడైనా వంద రకాలుగా దోషం చేయొచ్చు, అది తప్పుపట్టుకోవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ మనమందరం క్రీస్తు న్యాయపీఠం కూడా ప్రత్యక్ష కావాలి. తీర్పు దేవుడి యొక్క ప్రారంభం అవ్వాలి అని బయట చెప్తుంది. కాబట్టి అందుకనే మనం అందరం కూడా దేవుడి వాక్యాలలో పరిశీలన చేసుకోవాలి అని చెప్పి ముందు నన్ను పరిశీలన చేస్తున్నాను, తర్వాత మిమ్మల్ని కూడా పరిశీలన చేయాలి. మీరు ఎలా ఆలోచించారు, మీరు ఎలా ఆలోచించారు అంటే నన్ను ప్రశ్నించవచ్చు, అలాగే మిమ్మల్ని కూడా మీరు ప్రశ్నించుకోవాలి అనే ఉద్దేశంతో నేను చెప్పాను. నన్ను ప్రశ్నించినా మీకు వచ్చేదేమీ లేదు, నేను మిమ్మల్ని ప్రశ్నించినా మీకు వచ్చేదేమీ లేదు. కానీ మనము బైబిల్ పెట్టి పరిశీలన చేసుకుంటే ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా మనం పర్వడానికి అవకాశం ఉంటారు. ఇదే ఉద్దేశం, ఇదే ఇంటెన్షన్. కాబట్టి ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో మాట్లాడారు అనే ఉద్దేశంతో మనం వాక్యం చెప్పడం వలన ప్రయోజనం కాదు. దాంట్లో ప్రయోజనం ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది. సో నేను ఎలా తీసుకున్నానంటే దాన్ని సో అంటే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో అందరం కూడా ప్రభావితం చేయబడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఒక సందర్భంలో మనం అందరూ ఇలా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అని ఉద్దేశంగానే చెప్పాను. ఏదైనా అనావాళ్ళని ఇక్కడ నుంచి నేను తప్పు పట్టాలని వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలని కాదు. ఇప్పుడు దైవసేవకుడు అనేవారు కానీ ఎవరైనా ఏ విషయాలన్నా మాట్లాడతారంటే వాళ్ళ సమకాలంలో పరిస్థితికి తగ్గట్టుగా ఆలోచించే మాట్లాడతారు. సో కాబట్టి మన చుట్టూ ఇలా జరుగుతున్నప్పుడు మనం ఇలాంటి వాక్యాలని చెప్తాం. మన సువార్తలో సో దాని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమనిపించారో దానికి సంబంధించి వాటిని చెప్తారు ఎవరైనా. సో ఆ ఉద్దేశంతో మీ అందరికీ అవసరం చెప్పాను అంతే. సపోజ్ ఇప్పుడు నేను అలా మాట్లాడమంటే ఇప్పుడు సో మనం సువార్తలో ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ లాగా సురక్ష ఇలా గొడవలు పెట్టుకుంటారు, రకరకాల ఏదో చెప్తున్నాడు. ఆయన ఎంత చెప్పినట్టు ఈ చర్చకి వెళ్ళాడు. సో అలాంటి మన వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు, ఏం సమాధానం చెప్పినా కాకపోయినా అలాంటి చర్చలు ఉండవండి, మా చర్చ అలాంటి కాదని చెప్తాం. అదే కదండి మన చర్చి లేనప్పుడు మనం ఏం చేయాలి. సో సువార్త ప్రకటిస్తే అలాంటివే సందర్భాలు మనకి ఎక్కువ శాతం ఎదురవుతాయి. అప్పుడు మనం ఏమంటారంటే నేనే చెప్తానంటే మీకు వాక్యం అనేది ఏం తీసుకోకుండా చెప్తున్నాను, లేదా బైబిల్ చదవండి ఎవరిని అన్నాకపోయినా ఉంటాం. సో ఆ క్రమంలోనే నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిన అవసరం ఏర్పడింది. ఆ క్రమంలో మనం తప్ప గొప్ప సంఘాలుగా క్రైస్తవులుగా సంఘాలు ఎలా ఉన్నాయి, సంఘాలు దీన్ని వాళ్ళు ఇలా చెప్తున్నాడు, సంఘాలు తేడా జరుగుతున్నాయి, సేవకులు సేవ చేస్తున్నారని ఆరోపణ చేస్తారు. కాబట్టి దానికి సమాధానం ఏంటి అని బైబిల్ ఆలోచించినప్పుడు బైబిల్ ఇలా కూడా చెప్పింది. సో అలా ఎందుకు లేదు, మనం దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాం చేస్తే నాకు లైఫ్ అనేది స్టార్ట్ అయింది. అంటే క్రిస్టియన్
లైఫ్ అంటే సేవకుడుగా రావడానికి కారణం అది. సేవకుడు అయిపోవాలనే ఉద్దేశం మాకు అలాంటి చర్చ ఉంటుంది, విశ్వాసం ఉంటారు, గౌరవం ఉంటారు, డబ్బులు ఉంటాయి, వాళ్ళు డబ్బులు బాగా ఇస్తారు, లేదా మనం అజావేషం చేయొచ్చు, కొంతమంది నేర్పించుకుని అనే ఉద్దేశం అయితే లేదు. సో ఆటోమేటిక్గా అలా సేవ చేయడం మీకు పూర్తిగా అర్థం కావాలంటే, అంటే ఇప్పుడు ఎక్కువ శాతం నాకు కొంచెం పూర్తిగా గమనించిన వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు నేను అర్థం కావాలన్నా కూడా 2015-16లో జరిగిన సందర్భాలను బట్టి కూడా అప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే నా మార్కెట్ కొంచెం కారణాలు ఏంటంటే 2016-15లో జరిగిన కొన్ని సందర్భాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరి అనే ఉద్దేశంతో ఎక్కువ శాతం నేనైతే డబ్బు విషయంలో కూడా నేను చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. అలా చేతిలో రూపాయి కూడా నేను స్వయంగా తీసుకునేవాడు కాదు. ఒకరు నియమించి వాళ్ళకి ఇచ్చేయమని చెప్పేసి వాళ్ళే చూసుకునేవాడు. వాళ్ళు పెట్టుకోవడానికి కొన్ని రకాల రాజకీయాలు ఎదుర్కొంది, ఇదంతా మనమే నడిపించడం మంచిది, వాళ్ళ ఉల్లేఖించాలని చెప్పేసి అయితే ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా మీరు మాత్రమే. అంటే నాకు ఎక్కువ శాతం ఏ రాజకీయాలు నాకు ఇష్టపడేవాడి సంస్థలకు సంఘాల్లో చాలా పార్టీస్ చర్చలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా నాకు ఇష్టం. గొడవలుగా నాకు అలా సేవ చేయడం అంటే సేవ చేయకపోవడమే వీళ్ళని అనుకుంటాను. అలాంటి రాజకీయాల మధ్యన సేవ చేయడం కంటే అలా చేయకపోవడమే నా ఉద్దేశంతో. కాబట్టి ఇంటి పరిస్థితుల్లో రాజకీయాలకి ఏమీ రావకూడదు. మనం సాధ్యమైన రోజు మనం ఏం చేయాలంటే అక్కడ వాళ్ళ పట్టుకోకుండా మనం చూసుకుంటూ బయట ప్రకారంగా మనం ఎలా సేవ చేయాలని ఉద్దేశంతో ఎవరికి ఏ విధమైన ఇన్వాల్వ్మెంట్స్ సాధించడానికి వంట కోసం అయితే వంట వాళ్ళే అడుగుతారు, ఐటీ కోసం అయితే సంరక్షణ కోసం అయితే వాళ్ళు అడుగుతారు. అలా ఎవరికి ఏ సలహా వచ్చో వాళ్ళు అడుగుతారు తప్ప ఇంకా అందరినీ ఇన్వాల్వ్ చేసి చేయకుండా ఎక్కువ శాతం ఏ విధమైన రాజకీయాలు అలా పోవాలి. ఈ మధ్యన కూడా నేను ఏదో అధికారులా కాకుండా ఒక సముద్రంలో ఉండాలి అనే ఉద్దేశంతో మీరు తెలిసిన విషయాలు మీరు ఎక్కువ శాతం ఉద్యోగ రంగంలో కూడా బయటకి చూస్తాను. ఎందుకంటే అందరిలో ఒకటిగా ఉండాలనుకుంటాను. ఇవన్నీ కూడా అంటే బైబిల్ బట్టి ఏ విధమైన రాజకీయాలు కానీ ఏ విధమైన విధానాలు కానీ అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో. సో కాబట్టి మధ్యలో ఆలోచిస్తే నేను అర్థం కావు. మీరు లోకాన్ని చూసినా అంటే బయటకు తరలిస్తూ సంఘాన్ని చూసినా మన సంఘాన్ని చూసినా చాలా వ్యత్యాసాలు మీకు కనపడవచ్చు. ఎందుకంటే వాటిలో మనం ఉండాలన్నాను అనుకోలేదు. వాక్యం మెయిన్ వాక్యం ఏం చెప్తే వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. కాకపోతే ఏంటంటే సమాధానం చెప్పుకున్నాడు ఎలా కనపడతాడంటే కొంతమంది జీవితం లోకుగా కనపడుతుంది. సో అలా కూడా మీరు ఆలోచించకండి. సమాధానం చెప్పడం అనేది మీ మీద చెప్తున్నాను, తప్పనిసరి చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని మనం సమయంగా నేనైతే ఇప్పుడు 12 అయితే ఖచ్చితంగా ఎంత చెప్పినా అర్థిస్తాను. అసలు చక్కడైన మానేస్తాను కానీ టైం ఎక్కువ చెప్పండి. ఎందుకంటే టైం అనేది తప్పనిసరి పాటించాలని ఎప్పుడు చూసినా అర్థమవుతుంది. ఇప్పుడు టైం ఎక్కువైనా మీరు అలా ఫీల్ అవుతున్నట్టు ఖచ్చితంగా చెప్పడం. ఎందుకంటే నాకు నేను నిరూపించుకోవాల్సిన అవసరం పాఠం చెప్పలేకపోయినది. బాగా పాఠం చెప్పి పూర్తిగా పాఠం చెప్తే మీరు నేర్చుకుంటారు. మరి నేను నిరూపించుకోవాలనే ఆలోచన కూడా నాకు లేదు, అవసరం లేదు. ఎందుకంటే చాలాసార్లు నేను నిరూపించుకున్నాను కూడా. వాక్యం చెప్పడం వాక్యం తెలిసింది సుమారు మనం అందరూ వింటారు కదండి. సపోజ్ ఆపేస్తాను, రెండోసారి చెప్తాను చెప్తే చెప్పడం మానేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే మీకు అంటే ఈ టాపిక్ ఇలా ఉందని మీరు అనుకోకండి. ఎందుకంటే నేను వేరే టాపిక్ కూడా సపోర్ట్లో చెప్పాను, కావాలంటే మీరు వినండి. ఒకసారి మీ అందరికీ మొదలవుతున్నాం కాబట్టి వినండి. ఎక్కడ గడిపిన అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎక్కడ అవసరం ఈ వార్తలు అనేది నాకు ఆలోచించి ఇక్కడే స్టార్ట్ అయిందని నాకు అర్థమైపోయింది. ప్రాబ్లం అనేది ఎక్కడ ఉందనేది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది నాకు అర్థం కాలేదు. కానీ ప్రాబ్లం అనేది ఇక్కడే స్టార్ట్ అయ్యిందని నాకు అర్థమైంది. కాబట్టి నేను స్వయంగా విన్నాను, స్వయంగా చెప్పారు, ఆయా సందర్భాల్లో స్వయంగా కొన్నిసారి పరిస్థితులు కూడా చూశారు. సో కాబట్టి పలానా వాళ్ళని నేరస్తులు, పలానా వాళ్ళని నేరస్తులు అని ఆ పని పెట్టుకోలేండి. ఎందుకంటే సహోదరుల మీద జ్ఞానం మోపువాడు ఎవరంటే సాతాను. నీ జ్ఞానం మోపితే నేను సాతాను అవుతాను. కానీ వాక్యం జ్ఞానం మోపితే సరి చేసుకోవాల్సిన అవసరం. వాక్యానికి జ్ఞానం మోపగలిగే అధికారం ఉంది.
సరిచేయవలసిన బాధ్యత వాక్యానికి ఉంది. కాబట్టి అందుకే నేను ఎవరు కూడా పలానా వాళ్ళు ఎలా ఉన్నారు, పలానా వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అది నా మీద నేను న్యాయంగా తీసుకున్నాను. సో అది వాక్యానికి భిన్నంగా ఉందనుకోండి. కాబట్టి వాక్యం చెప్తున్నారు. సో ఇది ఈ సందర్భాలు చాలా మంది అర్థం చేసుకోరు. కానీ పరిస్థితి ఏంటంటే మనం ఎప్పుడైతే నా మీద అభివృద్ధి వచ్చింది అనుకోండి, నాకు ఫస్ట్ అర్థం మాట్లాడింది, తర్వాతే అర్థంతో మాట్లాడతాం. లేదనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పడైపోతారు. లేని రాజకీయ వాళ్ళు పడైపోతే మనం అప్పుడు ఎందుకు వాక్యం చెప్తున్నాం అనేది అర్థం ఉండదు. ఎందుకంటే ఏ వ్యక్తితో కూడా మనం పర్సనల్ విషయాలు కానీ, రాజకీయం కానీ, విభేదాలు కానీ, ఇలాంటి విషయాలు మనం మాట్లాడలేదు. నేను కొండ ముందు ఏమైపోతుందంటే అవసరం అయిపోతాడు. అలాగా ఆల్రెడీ మనం చాలా వరకు బాగుంటాం. లేకపోతే మనం పనికిరాని విషయాలన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే మన భక్తి కానీ మన పరిస్థితి కానీ పడిపోతుంది. యాక్చువల్గా ఇక్కడ వాక్యం అనేది నేను ఆనందం చెప్పాలి, నేర్చుకోవడానికి చెప్పాలి. మనకు అందరికీ తనపోయే రక్షణ గురించి ప్రయత్నపడుచుండగా అప్పగివ్వబడిన బోధనలు పోరాడాలని రాయాల్సి వచ్చింది అన్నమాట. సో కాబట్టి మనం అనుభవించిన పొందిన రక్షణ కానీ, పొందబోయే రక్షణ కానీ, దేవుడి జ్ఞానం, ఈ గొప్ప గొప్ప సంగతుల గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. సో అంటే చెప్పాల్సిన పరిస్థితి రావడం అనేది ఇది ఒక దురదృష్టకరమైన విషయం. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఇప్పుడు కూడా వాతావరణం అనేది ఎలా ఉండాలంటే వచ్చామా, విన్నామా, వెళ్ళిపోయామా అని చెప్తే పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. ఇది రాజకీయ నాయకుల్లాగా, ఎమ్మెల్యేలాగా అధికారాలు సంపాదించుకుని, పదవులు సంపాదించుకుని, ఏమి దాచేసుకునేది, దోచేసుకునేది ఏమి ఉండదు కదండి. మనకు అదే ఉండగా ఒక అన్నింటిలో అన్నాడు పార్టీకి చేరిపోతారు. ఇస్తే మీకు తోసిందే ఇస్తారు తప్ప బలవంతంగా ఇంత ఇవ్వాలనే రూలు కానీ ఎవరో ఏం లేదు కదా అని దానికోసం నచ్చిపడమే పెట్టరు. చేసిన తర్వాత దానికోసం ఎక్కువ ఆందోళన పడిపోయి చేసుకుంటే అవన్నీ కూడా సంఘాల్లో వెలుగుని సృష్టిస్తున్నాయి. కొట్టేసుకునే వాళ్ళు ఉన్నారు, సేవకు కొట్టేసుకునే వాళ్ళు ఉన్నారు, సంఘటనలు సేవకు కొట్టేసుకున్న సందర్భాలు వీడియోలు పెట్టుకొస్తే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే అలాగే అంచె సంఘాల్లో కూడా ఏమి ఉండవండి. సో కాబట్టి చాలా వరకు మనం ఆనందకరంగా వాక్యం చేసి వెళ్ళిపోవడమే మంచిది. విన్న వాక్యం నేర్చుకొని అర్థం చేసుకున్నావా అనే ఆలోచన మనకు ఉండాలి. పరికరాల విషయాల్లో అనవసరం. సో కాబట్టి ఆ దృక్పథంతో ఉండడమే బెటర్ అని మీకు నా సజెషన్. ఆనందంగా ఉండవలసిన సందర్భాలు ఎందుకు మనం రాజకీయంగా మాట్లాడుకోవాల్సిన అవసరం? ఒకసారి మీరు ఆలోచించండి. ఇకపోతే నేను మన వాళ్ళ చేతుల వాటిల్లో కొన్ని సమయంగా నేను ఏమైనా చెప్పినప్పుడు కొంచెం అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే పొరపాటు మాట్లాడచ్చు, మిస్అండర్స్టాండింగ్ ఉంటే కరెక్షన్ ఏంటంటే సో అప్పటి నుంచి కూడా అకౌంట్ అలా వదిలేసాం. ఎందుకంటే ఏది ఎలా ఉన్నా తెలియదంటే సాక్షాత్ ఏదైనా సరే అవసరమైతే నేను శుక్రవారమే ఇలాంటి కొన్ని చెప్పినట్టు సాక్షాత్కారాలు చూపించడానికి ప్రొజెక్టర్ పెట్టి వచ్చిన చూపిద్దామన్నాను. వచ్చే వారం చూపిస్తాను. కొంచెం ఎవరైనా ఏమైనా సాక్షాత్ పొరపాట్లు కనిపిస్తే నేను అడిగేది ప్రాబ్లం లేదు, తిరిగి చెప్తాను, చూపిస్తాను. ఎందుకంటే నేను టైం లేక పొరపాటున అలా తిప్పేస్తాను కదండి. అవి కొంచెం కష్టం. అబద్ధికుడిగా కనబడవు, అబద్ధికుడిగా కనబడచ్చు. నిజం చెప్పినా మనం వివరణ రాముగా ఉంటే పొరపాటు ఉంటే ఉండే అవకాశం ఉంది. శాస్త్రాలను కూడా దొరకవచ్చు. మీరైతే ప్రొజెక్ట్ చూపించడం ప్రయత్నం చేస్తాము. ఓకే, కాబట్టి సమాధానం చెప్పుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే పౌరుగా సమాధానం చెప్పుకున్నారు. రేపు అన్ని రోజుల ఈ రోజు మీరు అవ్వచ్చు, రేపు మీరు అవ్వచ్చు, ఎవరో ఒకరు అవుతారు. ఏదైనా అవన్నీ కూడా మనం వాడుకోవడానికి రాశారు. చెప్పడానికి సంఘాలకు తెలియాలంటే విషయాలు తెలియాలి. అన్ని చదవట్లేదు కదా. సంఘ లైఫ్లో ఎక్కడికి జరిగిన విషయాలు ఎందుకు వాళ్ళు రాయించాడు తెలియాలి, వాడాలి.
వాడతాను, లేకపోతే వాడతాను. నా విషయంలో అందరూ బాగా ఆలోచించేది. అందరూ బైబిల్ నా విషయం ఏం చెప్తుంది, మీ విషయం ఏం చెప్తుంది, ఆ విషయాలు మీరు ఎలా ఆలోచిస్తారు అనే విషయాలు చెప్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు నేను ఎంతవరకు అంటే కొంతమంది నవ్వులాడుకుంటారు. ఇప్పుడు ఏ గొడవలో లేదండి, లేదు ఏంటి కానీ నాకు కొంచెం నవ్వులాడుగా వచ్చారు. ఎందుకంటే చెప్పుకునే వాళ్ళు ఎవరు వాడు కదా, కలుగుపోతే ఎవరికి పోతాయి, చెప్పుకునేవాడికి పోతాయి. కొంచెం తప్పుగా కనబడితే మీరే కనపడతాయి. మళ్ళీ మీ సమాధానం చెప్పుకోవడంలో కొంత అబద్ధికుడిగా కనపడాలి వస్తుంటారు. కొన్ని పాపాలు చెప్తారు కదా. ఈ సమయం మాట్లాడుకుంటే అన్ని ఫ్లోలో చెప్పాను. కొన్ని అటు ఇటుగా అవ్వచ్చు కూడా, తప్పులు తగలవచ్చు కూడా, మిస్టేక్స్ జరగచ్చు. సో కాబట్టి ఆయన ఏమంటాడంటే, మేము ఎంతవరకు మా ఇష్టమే మీకు సమాధానం చెప్పుకుంటున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుటినే క్రీస్తునందు మాట్లాడుతున్నాము. అయిపోతే నేను గొప్పనే చెప్పుకున్నానేమో అని కూడా మీకు అనిపించవచ్చు. నాకు గర్వం ఉందేమో అని మీరు అనుకోవచ్చు. సో ఇది గర్వం కాదు. ఒకవేళ అతిశయంగా అనిపించినా కూడా పౌలు గారు ఇలా మాట్లాడుతూ ఏమన్నాడంటే, క్రీస్తునందు అతిశయిస్తాం. అసలు నా అతిశయం నిరర్థకం చేయడం కంటే మాటలు. సో కాబట్టి దేవుడి కోసం బ్రతకాలి అని చెప్పడం, బ్రతకడానికి ప్రయత్నం చేశానని చెప్పడం, ఇలా ప్రయత్నం చేస్తానని చెప్పడం, అది గర్వం కాదు. క్రీస్తునందు మానకున్న మంచి మనసు. అలా అతిశయించడం తప్పు అని కాదు బైబిల్ ప్రకారం. అలాగే సంపూర్ణుడు అంటే సంపూర్ణుడు కాదు. బైబిల్ ఉంటుందండి. ఇంకా మనం వెళ్తామో వెళ్ళమో అనే బయట నాకు కూడా ఉందండి, పౌలు గారు కూడా ఉంది. దేని చేత నేను పిలువబడుతున్న దాన్ని పట్టుకున్నామండి, పట్టుకున్నానండి తలచడం లేదు. ఒకటే వెనకొన్న వారి మర్చిపోతున్న దానికోసం పరిగెడుతున్నాను. సో ఆ భయం నాకు కూడా ఉంది. కన్ఫామ్గా మనం వెళ్ళిపోతానని గ్యారెంటీ నాకు లేదండి. నేను కూడా ఇంకా ఏం చేయాలి అంటే జాగ్రత్తగా ప్రతివాడు ఎలా పడుతున్నాడు చూసుకోమంటున్నాడు. సో ఇది కరెక్షన్ కూడా మీరు ఒకవేళ పట్టుబడుతుంది నా విషయంలో మీకు పొరపాటు పడుతుంటే ఇది కరెక్ట్ చేస్తాను. ఎందుకంటే అవన్నీ కూడా రిఫరెన్స్ లో ఏదైతే చూపిస్తాను. మీరు ఎంతవరకు మా విషయంలో మీకు సమాధానం చెప్పుకుంటున్నామని మీకు తోచినేమో, దేవుని ఎదుగుతాడు క్రీస్తు చేస్తున్నాం ఆ మాట. ఇప్పుడు ఇవన్నీ రిఫరెన్స్ మనకి ఆ కాలం జరిగిపోయిన కొట్టేదా చెప్పండి. మరి చదువుకుంటాం కదా బయట జరిగేటప్పుడు. సో అవకాశం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు అందరం కూడా ఆలోచించాలి, మాట్లాడాలి, అందరికీ తెలియాలి అన్ని విషయాలు కూడా. ఎందుకంటే పసిపిల్లల్లో ఉండకుండా పెద్దలు అయిపోయారు అనుకోండి, కొంచెం రకరకాలుగా ఉంటారు కాబట్టి అన్ని తెలియదు. నాకు తెలిసి మీరు అందరూ అలా ఆలోచిస్తున్నట్టే అందరూ కూడా పసిపిల్లలు కాదు, పెద్దలు అయిపోయారని అర్థం అయిపోయింది. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు అనుకుంటున్నాను, గారాబాగా పెంచాలనుకున్నాను. మీరు మిమ్మల్ని మీరు చాలా పెద్దలు అయిపోయారని నాకు అర్థమైపోయింది. కాబట్టి మరి పెద్దలకి ఇలాంటి మాట మొక్కలు కావద్దు. కాబట్టి ఎలా మూలికలుగా వీళ్ళగా సమాధానం ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్షేమాభివృద్ధి వారి ఏదో మీరేదో తప్పు చేశారు, నేనేదో గత లోపుని అవకాశం ఉంది కదా చెప్పేసుకుంటున్నాను అనుకోకండి. మీ క్షేమాభివృద్ధి వారికి చెప్తున్నాను. ఇందులో నా సమాధానం కాకుండా బైబిల్ ఏం చెప్తుంది దానికి నేను ఎలాగ సమాధానం నీ చెప్పుకున్నాను. దేవుని ఎదుటే చెప్పుకోవాల్సింది మీరు చెప్తున్నాను. అందుకని దేవుని ఎదుటే చెప్పుకుంటున్నాను. మీరు కూడా అలా చెప్పుకోండి. మీకోసం కూడా నాకాశి నాకైతే నాకు చెప్పాల్సిన అవసరం నాకు, మీరు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకుందా? మీకు లేదు. సో కాబట్టి అంటాడు దేవుని ఎదుటే క్రీస్తు చేస్తున్నది మాట్లాడుతున్నాము. మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్తున్నాం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమని, మీరు మీకు ఇష్టలుగా ఉండరేమని, ఒకవేళ కలహములు అసూయలు క్రోధములు కక్షలు కొండములు పుష్పస్లాట్లు ఉప్పుముటిలు అల్లములు గుండేమని. చూడండి ఇవన్నీ ఉన్నాయా లేవా అని ఆయన అడుగుతాడు. అసలు చాలా మంది 2-3 సంవత్సరాల క్రితం డిసెంబర్ మీటింగ్ జరుగుతుంటే ఇదేంటంటే మన వాళ్ళు మొక్కలందరూ ఎలా అయిపోయింది, ఒక్కొక్క అలా ఉండాలైపోయింది, ఏదో పడమే అయిపోయింది అని అడుగుతూ ఉంటారండి. నన్ను అడిగితే నేనేం చెప్తానండి, నాకు తెలియదు అనేవాడిని. కలహములు గుసగుసలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకున్నాయి నాకు తెలియలేదు. ఏంటి దీని వెనకాల ఏంటి కారణం?
నేనేం తప్పు చేశాను అన్నది నాకు తెలియకపోతే నేను దాన్ని ఎలా తప్పు చేయగలను? పోలీసు వాళ్ళు కూడా హత్య జరిగింది అనుకోండి, హత్య చేసినప్పుడు జైల్లో ఇచ్చినా మళ్ళీ సీన్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఎలా చేశాడో ఏంటో చేయిస్తారు. ఎందుకంటే అసలు ఆ ఇంటెన్షన్ ఏంటి, ఎలా చేశాడు, భవిష్యత్తులో రేపు అనారోగ్యం ఇంకొకటి ఎలా చేస్తాడు. అందుకనే ఆ ఇంటెన్షన్ ఏంటో తెలిసిపోతారు, మళ్ళీ అమలు చేస్తారు. ఎందుకంటే సో ఇలా వచ్చి ఇలా చేస్తారు. సో నేను కూడా అసలు ఎందుకు వచ్చింది కూడా అనేది నాకు కూడా తెలిస్తేనే కదా మనం అందరూ జాగ్రత్త పడగలం, సరి చేసుకోగలం. ఇప్పుడు ఒక వ్యక్తి మనం ఏదైనా అంటాడంటే తప్పన్నా జరిగి ఉండాలి, లేదా మన మీద ద్వేషమైనా ఉండాలి, లేదా ఏదో ఒకటి అతను మనం తప్పు చేసైనా ఉండాలి. ఏ విషయంలోనైనా మనం ఆయన ఇబ్బంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడు తప్పుగా చెప్తాడంటే ఆ వ్యక్తికి మనం ఏమైనా నష్టం కలుగుతాయని మనకు తెలుస్తుంది. నాకు తెలిసి ఎవరికి అలా నష్టం కలగలేదు, ఎవరికి విలువలు పెట్టలేదు, ఎవరికి మంచి జరగాలని అనుకుంటాను. నా మీద అనుకోవడం ఎందుకు నాకు అర్థం కాలేదు. నేను తప్పు చేయడానికి ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం నాకు కనిపించట్లేదు. సో కాబట్టి అతను ఏమంటాడంటే, ఎందుకంటే ఒకవేళ మీరు వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టంగా ఉండరేమని, నేను మీకు ఇష్టడుగా ఉండనేమని, ఒకవేళ కలములు, అసూయ, ప్రాణములు, దక్షిణలు, కొండలు, విశ్వసుడు, ఉపముక్తి, అల్లములు ఉండనేమని, నేను మరలా వచ్చినప్పుడు మా దేవుడు మీ మధ్యలను చెప్పిచ్చేమని అనే సమాధానం చెప్తున్నాడట. సో కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి, ఇవన్నీ లేవని చెప్పండి. గుసగుసలు కానీ, అల్లలు కానీ, అసూయలు కానీ, కలహాలు కానీ ఏమి లేవని చెప్పాను. ఏ విషయంలో కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు మరి చెప్పుకోవాల్సిన అవసరం ఉందా, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అందుకే ముందుగా రాస్తున్నాడు, ముందుగా చెప్తున్నాడు. నిజంగా చెప్పుకోవాలంటే వాక్యం చేయలేదు, అర్థం కాలేదు, బాధపడలేదు. నాకు తెలిసి వాక్యం నేర్చుకోవాలనుకునేవాడు ఇవన్నీ ఉండవు. పైన చెప్తాడు ఏమని, ఈ డబ్బులకు సంబంధించిన విషయమే ఏమంటాడు చూడండి. రెండవ వచనం, మీ సొత్తులు కాదు మిమ్మల్ని కోరుచున్నాను, పిల్లలు తండ్రి కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి పోర్చగలిగింది కదా. సో పౌలు గారు కూడా పాపం ఆయన అంతా కూడా ఆయన ఉన్నదంతా వేయపరిచారని కూడా చెప్పుకున్నాడు. ఆయన సొత్తులు మీ సొత్తులు కాదు, మిమ్మల్ని కోరుచున్నాను. సో మీరు కూడా డబ్బులు ఎక్కువగా ఆశించాలనే ఉద్దేశం లేకపోవడానికి, డబ్బు మీద దృష్టి పెట్టకపోవడానికి కారణం ఏంటంటే మీరు అందరూ రక్షించాలని బయలుదేరి ఆ వద్దని అనేది. నేను చెప్తాను ఈరోజు మీ నుంచి ఎలా కోరుకొచ్చి చెప్తాను. ప్రశ్నించే వాళ్ళకి ఒక సమాధానం చెప్పాను, ఇది రెండో సమాధానం బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆయన చెప్తున్నాడు, ఇటు మీ తల్లిదండ్రులు పిల్లల కోసం ఆశపోర్చాలా, పిల్లల తల్లిదండ్రులు ఆశపోర్చడానికి పోర్చాలని సపోజ్ నేను ఏం చేసిన ఫస్ట్ చెప్తాను. ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీకోసం ఆలోచించి మీకోసం మీరు కావాలని చేశారు, మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. తండ్రి మీకు మేలైతే మీకు చెప్పలేదు, మీకు కీడైతే చెప్పాలి. అఫ్కోర్స్ పిల్లవాడు కూడా సహాయం చేసే అవకాశం వస్తే చేయండి, తప్పే ఉంది. ముందు తండ్రి ఆలోచించాలి, అలాగే ఆలోచించి చేసుకుని కూడా రైట్. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మ వరకు బహుగా సంతోషంగా వేయపరచుకున్నాను, నన్ను నేను వేయపరచుకున్నాను. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించురా అంటే, నేను మిమ్మల్ని చాలా ఎక్కువ ప్రేమించాను పౌలనే, మీరు అంత తక్కువగా నన్ను ప్రేమిస్తారా అంటే వాళ్ళు ఎక్కువగా ప్రేమించిన ఎందుకు తక్కువగా ప్రేమించారు? ఏదో జరిగింది అంటే, ఏదో జరుగుతుంది కూడా. చెడ్డోడే చెడ్డోడు కాదు, మంచోడు కూడా చెడ్డోడు అవుతాడు. పౌలు గారు ఎందుకు చెడ్డోడు అయ్యారు? అంత ఎక్కువగా ప్రేమించిన పౌలు ఎందుకు తక్కువగా ప్రేమించాడు? ఇలాంటి ఆలోచన మంచివి కాదండి, ఇవి నచ్చలే కదా చెప్పండి. మంచివా? మనకేం నచ్చట్లేదు. పౌలు గారు ఇలా అంటాడు, నన్ను నేను వేయపరుచుకుంటాను, మీ సొత్తులు కాదు మిమ్మల్ని కోరుచుంటానంటే ఈ ఆలోచన మనకు ఎంత బాగా నచ్చుతుంది క్రైస్తవులుగా. కానీ మరి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకించారు కదండి. ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? అది అలా ఉండేవండి. పోలే
అది అలా ఉన్నాడు, మీరు తక్కువ ప్రేమిస్తారు ఎక్కువ ప్రేమిస్తారు అన్న పక్కనెడతాను. అయితే నేను మీకు బాగా ఉండలేదు కానీ వాళ్ళకంటే బాగా ఉండలేదు అంటే నేను కూడా బాగా ఉండలేదు, ఉండదలుచుకోలేదు. ఉన్నాను మీకు ఎవరికైనా మాట్లాడుకున్నాను బాగా అంటే ఎలా ఉండాలో చూపిస్తాను. తర్వాత యుక్తి కలపడంటాయి మిమ్మల్ని తండ్రుల చేత పట్టుకుంటుందని చెప్పారు. మమ్మల్ని మార్చేసాడు పౌరులు గారు, ఏదో అలాంటి పరిస్థితులుగా ఏదో సత్యం చెప్పేసాను ఇక్కడ కూర్చోబెట్టేశాడు అని అనుకుంటారేమో. కూడా ఏమంటాడంటే అనుకుంటాను కానీ నేను మీ ఎక్కడ పంపిన వాళ్ళు ఎక్కడ వాళ్ళని మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకుంటున్నా అంటే ఇవన్నీ వచ్చేసి ఆయన గురించి మీ అక్కకు వెళ్ళేటప్పుడు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సోదరి పంపింది. తీతు మీకు మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకున్నా మేము ఒక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగు చేయలేదే నడుచుకోలేదంటే ఇక్కడ ఏదో డబ్బుకు సంబంధించిన విషయం అంటే ఇలాంటి కమిట్మెంట్ ఉన్న పౌరు గారి విషయంలో ఎలా జరిగిందంటే ఆయన చెప్పుకోవాల్సి వచ్చిందంటే అప్పుడు చెప్తున్నాడు. ఎందుకు వాడే అక్కడికే చెప్పచ్చు కదా, ఇదికే చెప్పచ్చు కదా అంటే క్రైస్తవ సోదరులుగా మీరు ఇలా ఆలోచించండి, ఇలా ఉండాలి, ఇలాంటి ఆలోచించండి, వేరే తెలుసుకోండి అని రాయించాడు. అలాంటి పరిస్థితి వస్తే ఆయన పిల్లకాయ వచ్చాడు, ఆయన చూసి నేర్చుకున్నాడు. నా మీద వస్తే నాకు ఆశ్చర్య పెట్టి కాకపోతే నేను ఆయన వచ్చినప్పుడు ఆయన సమాధానం కూడా చెప్తున్నాడు. ఆయన ఎలా మాట్లాడాడు అలా మాట్లాడుతున్నాడు. అందుకని అన్నాడు నేను ఎంతవరకు మా ఇష్టమే మీకు సమాధానం చెప్పుకుంటున్నామని మాకు తోచినేమో దేవుని ఎదురునే క్రీస్తునందు మాట్లాడుతున్నాం. పిల్లల ఈ క్షేమతో ఇవన్నీ చెప్పుతున్నాం. ఇప్పుడు ఇవి ఒకవేళ ఇటు సైడ్ ఒప్పాలనుకోండి, అటు సైడ్ తప్పాలనుకోండి, సరి చేసుకున్నాడు అనుకోండి, క్షేమతే కదండి. ఎవరైనా రేపు అర్థమైనా చక్కగా గరీబుల జోలికి వెళ్ళకుండా అంతా సరిగ్గా ఒకసారి ఏ కళ్ళాదాలు పెట్టుకుంటే అవతల ఎక్కువ మాట్లాడితే ఆ కళ్ళాదాల నుంచి చూస్తారు ఎవరైనా. ఎవరిలో చెప్పి ఈ కళ్ళాదాలని చూస్తాం మనం. ఎందుకంటే అంత వెర్రి తప్పలన్నమాట. ఏంటంటే వెర్రి వెంటలు సాధారణ అలా మార్చేస్తారు మనల్ని. ఎవరు చెప్తే తినేస్తుంటారు. ఇలా ఈ పక్కకి సౌలేపు ఒకటి ఏం చెప్తే తినేస్తా అంటే అప్పుడే చూడడం మొదలెడతాం. సో బాగా అయిపోతుంది కదండి. మొదటి కొద్ది 4వ అధ్యాయం అంటే మీరు ఫస్ట్ విన్న టాపిక్ ద్వారా మీరు దేవుడి దృష్టిలో ఎంత న్యాయవంతుడిగా ఉంటారు అనేది మిమ్మల్ని ఆలోచన చేయాలని క్రీస్తు ఆయన ప్రాణం పెట్టాలనుకుంటున్నాడు, మా శరీరంలో ఆయన మహిమపరచాలనుకుంటున్నాడు అని చెప్పాడు. అయితే ఇప్పుడు నా విషయంలో మీరు ఎంత న్యాయంగా ఉన్నారో కూడా బైబిల్ చెప్పింది కదా, ఆ విషయంలో మీరు ఎలా ఉన్నారో కూడా ఇదిగో చెప్పాలనుకుంటున్నాను. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం రెండవ వచనం నుంచి మరియు గృహ నిర్వాహకులు ప్రతి వాడి నమ్మకమైన వాడే అవశ్యము. ఇలా మాట్లాడడానికి, ఇలా పని చేయడానికి నమ్మకం, చెప్పింది సత్యం, చెప్తుంది సత్యం, మీ ఆత్మ రక్షణ కోసమే ఇది జరిగిస్తున్నాం అనేది మీకు అర్థం కావాలి. వాక్యం అర్థం కాకపోయింది. ఎందుకంటే వాక్యాన్ని అయితే నేర్చుకోలేదు తప్ప అతను వాళ్ళ బ్రతుకుని కానీ అతను వాళ్ళ త్యాగాన్ని కానీ అర్థం చేసుకోగలం కదా, అనేది మాత్రం అర్థం చేసుకోగలం కదా అని చెబుతూ గృహ నిర్వాహకులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నమ్మకంగా ఉండాలి. ఉండడం అవసరం. నీ చేతనే నేను ఏ మనిషిని చేత నేను విమర్శింపబడిన కాబట్టి అల్పస్థయ సంగతి నన్ను నేనే విమర్శించు. ఎవరు విమర్శించుకోరు కానీ ఎవరు ఏదైనా మనిషి చేత విమర్శింపడినా కూడా చాలా చిన్న సంగతి అని చెప్తే ఏమంటే నా ఎందు నాకు ఒకవేళ విమర్శించు కొనను, నా ఎందు నాకు ఏ దోషముడు కాదు. ఒకవేళ విమర్శించుకున్నా నా ఎందు నాకు ఏ దోషం రాదు. అందరూ కూడా తప్పలేదు అంటారు. నన్ను అడిగేవాడు తప్పలేదని అంటాడు, నా గురించి మాట్లాడుకునేవాడు తప్పలేదని అంటాడు, నేను సమాధానం చెప్పుకుంటున్నా నీకు నా తప్పలేదని అంటాను. అవునా? ఓకే కూర్చోండి అంటాడు. అయినవి ఇందువల్ల నీతిమంతుడిగా వెంచపడను. నన్ను విమర్శించేవాడు ప్రభువే. మనం అందరినీ విమర్శించే వాళ్ళు ఎవరంటున్నారు? ప్రభు అంటే వాక్యం చెప్పి నన్ను విమర్శించుకున్నాను, మీరు కూడా విమర్శించుకోండి అని చెప్తున్నాను.
కాబట్టి అందరినీ విమర్శించేవాడు ఎవరు? ప్రభువే. కాబట్టి ప్రభు రాకముందు ఎవరు తీర్పిస్తాడు? వాడు మంచివాడు చెడ్డవాడు నేను తన్ని లాగేసేవాడిని నేను అడిగేసినప్పుడు వాటిని గొడవ పెట్టుకోవాలి. అర్థమవుతుంది నీకు? లోక సంబంధం ఇప్పుడు ఆలోచించాడు. కాబట్టి సమయం రాకముందు అంటే ప్రభువు విమర్శించే సమయం రాకముందు అనగా ప్రభు వచ్చి వరకు దేవుడి నుంచి తీర్పు తీర్చాడు, డిక్లేర్ చేసేటండి. అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, లేదా అన్ని దానికి సమయం సందర్భం ఉండొచ్చు. మనం తీర్పు తీర్చామనుకోండి కుదరదు కదా, మనకు పూర్తిగా తెలియదు. మొత్తం వాటి మనసు ఏంటో వాటి హృదయం ఏంటో మొత్తం ఏంటి వాళ్ళు ఎవరు దేవుడు ఆయన తీర్పు తీస్తే తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఏమంటాడంటే ఆయన అంధకారమందుల రాత్రులు వెలుగులో తెచ్చుకుని ఈ రోజున నా లైఫ్ లో సంబంధించి మీరు మాట్లాడారు అనుకుంటాం. మీ లైఫ్ లో సంబంధించి దేవుడు యేసుప్రభువుని వదిలిపెట్టాడు, ఎవరిని వదిలిపెట్టడు. మీ ఎవరెవరి మనసులో ఏముందో అన్నదని ప్రతి ఒక్కటి చెప్తాడట. ప్రింట్ టు ప్రింట్ చెప్తాడు యేసుప్రభువు. ఈ రోజు నేను చెప్పుకుంటున్నానని నీ తక్కువ అయిపోయినాను అనుకోకండి. రేపు రోజున ప్రతి ఒక్కడి గురించి ప్రతి చిన్న విషయం చెప్తాడు యేసుప్రభువు. నెక్స్ట్ సెకండ్ కమింగ్ లో ఆయన పెట్టుకునే ప్రోగ్రామ్ ఏంటి తెలుసా? ఇలాంటి ప్రోగ్రామే. బట్టబయలు నేరాలు ఘోరాలాగా బట్టబయలుగా ప్రోగ్రామ్ పెట్టుకుంటాడు యేసుప్రభువుకి. సంగతి తెలియదేమో. ఈ రోజున మాట్లాడలేదు చెప్పేసుకోవాలి అందరూ పద్ధతిగా చెప్పుకున్నవాడు ఇలా ముగిందా అనుకున్నంత సేఫ్ జోన్ లోని లేదు. మీకు అర్థం అవ్వట్లేదు. సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంటది. ఆ రోజున ఆ భయంకరంగా ఉండకుండా ఉండడానికి ఈ రోజు నేను ఇలా మాట్లాడటం చాలా అవసరం. ఏమంటాడు ఆయన? నువ్వు చెప్తే ఏం మాట్లాడతావు? నువ్వు చాలా తక్కువ మాట్లాడతావు. ఆయన అయితే మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి బాగున్నాయి మొత్తం వీరు చిన్న బలంలో దాచిస్తున్నారు కదా, అలా దాచిస్తున్న రహస్యం, చిన్న కబోర్డులో దాచుకున్న రహస్యం వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరచు. హృదయంలో ఉన్న ఆలోచనలు బయలుపరచు. ప్రతి వారికి తగిన మెరుపు దేవుడు వలన కలిగి దాన్ని తీసుకెళ్ళి పక్కన ఎక్కడో పై కూర్చోబెట్టాడు. నీకు ఎలా ఉంటుంది మనసులో? ఇక్కడ అంటే పైన ఉన్నాడు, నిలబడి చెప్పారు పైన ఉన్నాడని అనుకున్నాం. ఈయన తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ప్రభా అంటాడు ఎవరు గొడవని ఏం చేస్తే తెచ్చా మొత్తం అందరి గురించి బయట చెప్పేసి ఇదిగో నువ్వు ఎలా కాబట్టి నేను ఎక్కడ ఉంచుతున్నాను, నువ్వు ఎలా కాబట్టి నేను నాకు ఉంచుతున్నాను అంటాడు. అనుకోండి అప్పుడు ఏమంటాడు? ఎందుకు వచ్చిన వాడు నోరు మూసుకుని ఊరుకుంటాడు. కొట్టడానికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? రాళ్ళు కట్టుకున్న వాళ్ళందరూ కొట్టకుండా వెళ్ళిపోయి నోరు మూసుకుని అలా కానీ మొత్తం భయం ఏమీ లేదండి. అందరి కోసం వింటాం. మనం స్వయంగా మన యేసుప్రభువుని నాటి నుంచే వింటాం. ఆయనే బయలుపరిచాడు మొత్తం మన జీవితాన్ని బయటట. కాబట్టి ఏ విషయం నుంచి భయపడినట్టు అసలు సీక్రెట్ గా ఇదా మీ దగ్గర చెప్పుకుంటే ఏదో తప్పు వాళ్ళు అయిపోతే ఎక్కువ వాళ్ళు అయిపోతాం. ఎవరండి ఏం చేస్తారంటే మంచి ఏం చేయగలండి? మనిషి చేసింది చాలా తక్కువ, దేవుడు చేసేది చాలా ఎక్కువ. మనిషి చేసే డ్యామేజ్ కానీ మనిషి చేసే శిక్ష కానీ ఏదైనా మనిషి మాట్లాడతాడా, కొడతాడా, ఏమైనా కష్టపూర్తిగా ఏమైనా చేస్తాడని చాలా తక్కువ. యేసుప్రభువు ఏమైనా ఎఫెక్ట్ పడితే యేసుప్రభువు ఏం చేస్తాడు చెప్పండి. అందుకేనండి ఎవరి గురించి తీర్పు తీర్చడం. మంచోడినాను చెడ్డోడినాను సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి ఇలా ఆలోచించుకుని ఒకరు పాడవుతాడు. కాబట్టి ఇలాంటి ఆలోచన ఎవరు చేయకండి. అలాంటి వాళ్ళు పట్టించుకోకండి. అసలు వాక్యం దగ్గరికి వచ్చి అంటే చెత్త మాట్లాడితే వదిలేటండి. వాడిని అంటరాని కూడా చూడండి. వాడు మిమ్మల్ని పాటించి సాధారణ గమనించండి. అది తప్ప మిమ్మల్ని ప్రేమించి ఏ సీక్రెట్ చెప్పేస్తాడు అనుకోకండి. మీకు అవసరమైన సీక్రెట్ చెప్తాడు యేసుప్రభువు ఒక రోజున. అప్పుడు వరకు వెయిట్ చేయండి. వాడు చెప్పింది వాడి నోటితో వింటే ఏమైపోతావంటే నువ్వు పాడవుతావు, ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చి వాక్యం వెళ్ళలేవు. ఎలా వింటావు? ఏదో రాజకీయంగా సినిమాలకు వచ్చినట్టు కూర్చుంటావు తప్ప వాక్యం మంచి ఇలాంటి చెడు విషయాలు పనికిరాని చెత్తంతా మాట్లాడుకుంటే ఒకసారి మీరు ఆలోచించండి. నా గురించి ఏదో చెత్తగా మాట్లాడుకుంటారు, ఇప్పుడు వచ్చి కూర్చుంటారు. ఎలా ఉంటారు మీరు? వాక్యానికి విలువ. కాబట్టి ఆ పరిస్థితి పాడు చేస్తున్నాడు మిమ్మల్ని. మీరు వాక్యం వినకుండా చేస్తున్నాడు, నేర్చుకునే వాక్యం నేర్చుకోకుండా చేస్తున్నాడు. గమనించండి.
ఇలాంటి చెత్త విషయాలు దేవుడి పిల్లలు ఎవరైనా మాట్లాడితే మీరు దానికి దూరంగా ఉండండి, వాక్యం నేర్చుకోండి. సో కాబట్టి జాగ్రత్త. విశేషం మాత్రం ఇలాగే ఉండాలి చెప్తున్నాను. ఆయన గురించి చెప్పుకున్నాడు కదండి, పౌలు గారి జీవితాన్ని పడవ చెప్పి చాలా చెప్పుకున్నాడండి. కానీ ఆయన ఒకటే చెప్తున్నాడు, అందరికి కూడా అందరూ కంగారు పడకండి, అందరు ప్రాంతాన్ని బయలుపరిచే రోజు ఉంటుంది, ఏది విడిచిపెట్టడం హృదయ ఆలోచన కూడా చెప్తాడు. ఇలా మాట్లాడుకోవడం చాలా చిన్న విషయం. ఆయన సొమ్ముకు మంది ఇంటికి ఇలా మాట్లాడుకుంటున్నాం అనుకుంటాను. ప్రభువే డైరెక్ట్ గా ఉన్నప్పుడు ఇలాగే మాట్లాడతారు. అర్థమవుతుందండి. ఆ భయంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నా గురించి చెప్పి ఆ రోజున ఆయన చెప్తే ఇప్పుడే సిగ్గుపడలేను, అప్పుడే సిగ్గుపడవలసి వస్తుందట్రా లేదు కదా. మీ అన్ని గోప్యంగా ఉన్నాయి కదా, మీరంతా పవిత్రులు కదా, రోజున ఆయన చెప్తాడు కదా, అప్పుడు ఏమవుతుంది? సూపర్ కదా, నన్ను ఎంత ముంచే పెడతాను, మిమ్మల్ని పై నుంచే పెడతాను, తప్పే ఉంది. లేకపోతే కిందకి వెళ్ళిపోతాను, ఏదైనా అవ్వచ్చు కదండి. అయితే లెక్కలో అనే విషయం ఆల్రెడీ నేను మొన్న చెప్పాను, ఆ మాట చూసి ముందుకెళ్తాను. ఎవరికి రాసిన పత్రిక దాన్ని చాలా ప్రేమతో స్లోగా చెప్తాను. కరెక్ట్ సంక్షిప్త అలాంటిదండి. దాన్ని అలాగే చెప్పాలి. అలా ఉన్నప్పుడు సగతో ఉంటే అన్నం ఎన్నో పెట్టాలి. అదే కదండి. కలర్ అలా ఉండి అన్నలా ఉంటే బాగుంది కదండి. అంటే వాక్యం అలా ఉంటామంటే అక్కడ చెప్తుంది ఏమనుకుంటుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 13:17 వస్తుంది. అయినా నాకు ఏంటంటే ఫస్ట్ లాగే వాటి పెట్టి వాటికి ఎక్కువ వాటి పెట్టి వాటికి ఎక్కువ ఏటో ఈ తగ్గించి దగ్గర నుంచి ఇలాగే చెప్పడం మొదలెడుతుంది. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు ఆయన భక్తుల చేతిలో 2 అంచులు గల అయితే ఆయన వారికి ఇచ్చిన ఘనత అవి చెప్పకుండా ఎవరు ఆపలేదు, ఆగదు. మీరు హ్యాపీగా ఆయన ఇచ్చిన ఘనతని ఎందుకు తగ్గించమంటారు? మీరు నన్ను గణహీనులుగా చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన ఘనత వాక్యానికి ఇవ్వమండమ్మా. నా కోసం కాదు రాయించింది, అన్న కోసం రాయించదు. వాడుకోగలిగితే మీరు వాడండి, ప్రతి ఒక్కరు 2 అంచులు ఖడ్గాన్ని వాడండి. ఖడ్గాన్ని వాడకుండా మాట్లాడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 17 వచ్చింది. మీ పై నాయకులుగా ఉన్నవారు మేబీ ఒక 4-5 వారాలు ఉంటుందండి. మొత్తం పూర్తిగా ఇన్ఫర్మేషన్ చెప్తాను. అప్పుడు ఏమి లేదు, నాకు పార్టీ తీసిపడితే ఎప్పటికీ నన్ను ఏమంటుంది కదా, పెద్ద విశేషం ఏముంది? చెప్పండి, పెద్ద విశేషం ఏమి లేదు కదా. రైట్, మాత్రం తెలివిలో ఉండే కాదు. ముందు వాక్యం చెప్తే వినండి జాగ్రత్తగానే, తర్వాత మాట్లాడుతున్నాం. రైట్, నేను వాక్యం చెప్పాలి, వాక్యం తక్కువ అవ్వకూడదు, వాక్యం పెర్ఫెక్ట్గా వెళ్ళాలి. దాన్ని ఎవరు ఏదైతే చూపించడానికి కాదనడానికి వాక్యాన్ని ఎవడు సరిపోకూడదు, ఎవరు అనకూడదు. రైట్, దానికోసం మనం ఏం చేయాలన్నా అలా ముందుకెళ్ళాలి. ముందంటే మొత్తం టోటల్ వాక్యం చెప్తారు, తర్వాత మీరు ఏం చెప్తారో సమాధానం చెప్పండి. ఏప్రిల్ రాసిన పత్రిక 13:17 వచ్చింది. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారు రాయిస్తున్నారు. కాబట్టి చెప్పాల్సిన సరణ అవసరం ఉంది కాబట్టి చెప్పాలి. వచ్చినప్పుడు సొరుగులు గొరుగులు సుక్కుగా ఉన్నప్పుడు ఉన్నాయో లేదో మీ ఎప్పటికి ఎవరికి తెలియదండి. మీకు అందరూ నిర్మోహమాటంగా చెప్పండి, చెప్తారు. మీకేమి నిష్ప్రయోజనం. ఇప్పుడు ఎక్కవలసిన వారిగా కాల్చున్నారు.
దేవుడి మొత్తం టోటల్ ఏంటంటే ఎవరు చెప్పాలి, ఎవరికి చెప్పాలి? దేవుడు. దేవుడి భయంతో ఏమి సేవ చేయాలి? మీరు దేవుడి భయంతో సేవకులు చెప్తున్న వాక్యాన్ని అలా మనోలుగా పరిశీలించుకుని ఏం చేయాలి? దాన్ని గైకోవలసిన అవసరం మీకు ఉంది. అదవుతుందండి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్కప్ప. ఇప్పుడు ఒకవేళ మీకు నేను లెక్క చెప్పాను అనుకోండి, మీరు నాయకుడు అవుతారు కాబట్టి మీ నాయకులు ఎలా అవుతారు? ఒకసారి చెప్పండి. తప్పు అపార్థం చేసుకోకపోవడానికి అది నా ఇష్టపూర్వకంగా నేను చెప్పాల్సి వస్తే చెప్తాను, చెప్పవసరం రాకపోతే చెప్పను. అంత అవసరం ఏమి ఇక్కడ అలా ఇంటిని అవసరం కానీ పొరపాటు చేసి అంత డబ్బు వచ్చి పడిపోవట్లేదు. అలాగేమి దీని ఏమి అనిపించేది పోగలరు. వారి దుఃఖంతో ఆ పని చేసిన ఎడలా మీకు నిష్ప్రయోజనం. అంటే మీరు ఎందుకంటే అప్పుడు పాతాలు ఇంత ఉందన్నమాట. కనుక ఆనందంతో చేయనట్టు వారి మాట విని వారికి పోగొడి ఉందండి. కాబట్టి ఆలోచించండి. ఇప్పుడు మీరు మీ ఎడల ఎలా ఉండలేదో అది మీకు ప్రాబ్లం అవ్వచ్చు. రైట్. దానికి బైబిల్లో అవకాశం ఉంటే నేను అలా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాంటి ఏమైనా చూపించండి నాకు. పాలసీ ఏమంటే సలహాలు సూచనలు మాట్లాడుతున్నా అలాంటి చెప్పండి. అది విత్ వాక్, విత్ రిఫరెన్స్. వితౌట్ రిఫరెన్స్ వద్దండి. రైట్. ఇప్పుడు గాయత్రి రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యోపదేశం పొందువాడు, ఉపదేశించేవాడు మంచి పదార్థములన్నిటిలో బాగా. ప్రశ్న అంటే మీ అందరికీ నాకు ప్రశ్న, మీరు కానుకలు దేవుడికి ఇస్తున్నారా, సేవకుడికి ఇస్తున్నారా, దేవుడి వల్ల ఇస్తున్నారా? ఏం చెప్తారు చెప్పండి. ఓకే, దేవుడి పనిలో ఇస్తున్నారు. దేవుడి పనిలో ఎలా ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు అంటే దేవుడికి ఇస్తారంటే మరి నిజంగా అలా ఇస్తున్నాం మనం. నిజంగా ఇక్కడ దేవుడు ఇచ్చి అడిగాడు అనుకుందాం, వేసి వచ్చి అదే ఎవరో డబ్బులు అంటే ఎంత ఇస్తారు అలా అనుకుంటున్నాం. ఈ మాట అబద్ధం నిజమో ఆలోచిద్దాం. ఎంత ఇస్తారంటే చెప్పండి. మా ఐదు వేసి రాసుకుంటే అతనైతే మెట్రో తీసి వేసేస్తాం. అదే కదా ఉన్నదాన్ని వేసేస్తారు. అందుకనే వాడెవరో ఉంటాడు ఇక్కడ కూడా తొమ్మిది పెట్టాడు. అంత విలువైన అంటే ఏటీఎంలు ఎక్కించాడండి. సంఘంలో ఇక్కడ ఏముంటాయి అనుకున్నారు? ఏటీఎం వచ్చేటప్పుడు వాళ్ళు అనుకుంటే రానట్టు ఖర్చు పెట్టుకుని సరిపోతుంది. ఇచ్చిన డోస్ మీకు ఎక్కడ ఇవ్వాలనిపిస్తే ఖర్చులో ఉన్న బ్యాంకులో ఉంటాయి. క్వశ్చన్ అక్కడ ఉంటుంది, తీసి వేసేదే. కాబట్టి నిజంగా దేవుడికి ఇస్తే మనం ఉన్నదానికి ఇచ్చేస్తాం. నేనైతే అలాగే ఇస్తాను కదా. నేను దేవుడి కోసం ఖర్చు పెడతాను, ఇది దేవుడి ఖర్చు పెడతానంటే ఇక్కడ మధ్యలో తోడేళ్ళు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఏమన్నా ఉండొచ్చు. కాబట్టి కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు చెప్పండి, మీరు ఇచ్చేది దేవుడికి ఇస్తున్నారు, కొంచెం ఆలోచించి దేవుడి వల్ల ఇస్తున్నారు, నాకే ఇస్తున్నారు. దేవుడు తీసుకుంటున్నాడా, నేను తీసుకుంటున్నానా? అందుకని మీరు అందరూ ఎలా ఇస్తున్నారు? దేవుడికి ఇస్తారా, నాకు ఇస్తున్నారా? నాకే ఇస్తున్నారు. మీ మనసులో నేను తీసుకుంటాను అనే ఉద్దేశంతో ఇస్తున్నారు తప్ప దేవుడు తీసుకుంటున్నాను అనేది కాదు కాదు కాదు. దేవుడి వల్ల ఇస్తున్నాను. అలాగే ఇప్పిస్తున్నారా, తప్పిస్తున్నారా? ఇది చేస్తే దేవుడి పని చేస్తాడు, లేకపోతే ఇది తీసుకుంటాడు, లేకపోతే ఇది నచ్చినట్టు వాడతాడు. కాబట్టి ఏం చేస్తారు మీరు? మీకు నచ్చినట్టు ఇస్తారు. అవునే కదా? మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఫ్రాంక్ మాట్లాడండి. నేను వందలు చేసుకోవాలి వచ్చి అడుగుతారు కదా. అప్పుడేం చెప్తారు? అప్పుడు చెప్తే ఇప్పుడు చెప్తే మీకు మీరు ఏంటో మీకు తెలియదు కదా. మీరేంటో నాకు తెలియదండి.
నీకు తెలీదా? ఎవరండి? అందరూ తెలుసండి, తెలియకపోవడం ఉంది. అంత నాటకం తప్ప. దేవుడి పైన నేను అనేసి దేవుడికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి, అది మోసం గారు ఇచ్చింది ఆశిస్తాను కాబట్టి అలా ఇస్తాను. ఎందుకంటే దేవుడికి అయితే ఏం చేస్తారు? అప్పు చేసైనా తెచ్చిచ్చేస్తారు. ఇచ్చారా? సో కాబట్టి నాకేం ఇస్తున్నారు? ఇప్పుడు నాకు ఇచ్చిన దాంట్లో తప్పు ఏమైనా చేస్తున్నారా మీరు? నాకు ఇచ్చిన దాంట్లో బాగా పట్టుకోవాలి. మీరు ఎలా ఇస్తున్నారో నాకు చెప్పండి. బైబిల్ ఏం చెప్పమంటదో చెప్తున్నాను. నాకున్న హక్కుని మీకు ఎప్పుడు చెప్పలేదు. నా హక్కు గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. నా ఇక్కడ ఇతర సంఘా గురించి హక్కు గురించి మాట్లాడుతున్నారు కదా, నా హక్కు గురించి ఇప్పుడు చెప్పాను మీకు. చూడండి, ఈ హక్కులు మీరు ఎలా చేస్తున్నాను, ఎప్పటి హక్కులు మోసం జరుగుతుందా జరగట్లేదని ఎందుకు అర్థం అవుతుంది. అచ్చి తెలియకుండా ఏం మాట్లాడకూడదు. బైబిల్ చదివితే కదా ఏం మాట్లాడాలో తెలుస్తుంది. బైబిల్ చదవడానికి ఏం మాట్లాడతారు? అసలు మాట్లాడే పని అర్థం బైబిల్ చదవడానికి తెలుసా? బైబిల్ తెలియని వాడు మాట్లాడబెట్టి అసలు సంఘం గురించి మాట్లాడబెట్టు. సంఘానికి సూచనలు సలహాలు ఇవ్వడానికి కూడా మాట్లాడు. బైబిల్ తెలియాలి ఫస్ట్. బైబిల్ నేర్చుకోవాలి, అప్పుడు మాట్లాడు. సలహాలు ఎవరైనా మాట్లాడు. బైబిల్ తెచ్చుకోకుండా మాట్లాడడానికి ఎలా ఉండాలి? వాక్యోపదేశం పొందేవాడు అనగా మీరు ఇక పెద్ద నాయకుడా ఏమి కాదని, ఎందుకంటే ఇవన్నీ చెప్తారు కదా పాటలు. వేరే కరెక్ట్గా విడకుండా చెప్తున్నాడు. వాక్యోపదేశం పొందువాడు అనగా మీరు. ఉపదేశం అనగా ఇలాగ ఉపన్యాసం చేస్తున్నాం కదా, బోధ చేస్తున్నాం కదా నేను. ఉపదేశించు వారికి అనగా నేను. ఇప్పుడు నేను మంచి పదార్థములన్నింటిలో భాగం. ఏ భాగం ఎలా చెప్తాను? ఇప్పుడు ఈ దేవుడికి ఇస్తున్నాను అనుకున్న మరి నాకే భాగం ఇస్తున్నాను? నేను కావాలని అనట్లేదు. ఎందుకంటే ఇలాంటి చెప్తే ముక్కలు కట్ చేసి ఎవరు అపార్థం చేసుకుంటారు. పుట్టుకెళ్ళకపోతే అర్థం కదండి. కానీ నేను అలాంటిది చెప్పలేదు, ఉపయోగించుకోలేదు. మీరు ఏమి ఇస్తున్నారో ఎందుకు ఇస్తున్నారో తెలియకుండా ఇచ్చి పాడేసే దానికోసం మీకు భాగాలు కావాలి, లెక్కలు కావాలి. మరి చెప్పిన భాగాలు ఏం చేస్తున్నారు? చెప్పిన భాగం కోసం తెలియదు. మీరు చెప్పడం మీకు తెలియదు, మీరు చదవడం మీరు నేర్చుకోండి. అవునా? ఏమన్నాడండి ఇక్కడ? వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థములన్నింటిలో బాగా. ఎందుకంటే ఎక్కడ చెప్తాడు? వాక్యోపదేశం పొందేవాడు అనగా మీరు. ఒకటే ఇంకోటి ఉంది కదా, సమస్త సత్విషయంలో బోధించు వారితో, అంటే వాటితో కలిసి ఉండండి. వాడు చెప్పే సత్విషయాలలో వాటితో కలిసి ఉండండి అంటే బాగా. అంటే నీ కూతురికి, నీ కొడుక్కి, నీ భార్యకి, నీకు ఎంత బాగా వేసుకుంటావో ఆయన చూడవలసిన అవసరం ఉంటే. మంచి పదార్థాలు అంటే ఏంటి? వాటికి ఒకటే మంచి పదార్థం కాదంటే దేవుడు ప్రతి ఆ వస్తువు కూడా మంచి పదార్థం. కాబట్టి నీకు వచ్చిన ఎప్పుడు కూడా ఏమని చెప్పారంటే అవి పక్కడేసాం. ఎందుకంటే అవి అడగొద్దు, వాళ్ళు అపార్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకోవడం. సద్విషయాలు అంటే వాక్యమే నేర్చుకోండి, నాతో పాటు నా నేర్చుకోండి, నా యొక్క బోధ నేర్చుకోండి అని చెప్పాడు. బాగా అంటే దశ భాగం ఇలాంటి ఏమి లేదండి. మొదటి భాగం ఇవ్వాలి, మనం ఇచ్చుకున్నట్టుగా ఇవ్వాలి. బాబా అప్పుడప్పుడు నాకు ఎవరో ఏదో ఒక ఏదో పంపించడం నేను అంటాను. ఎందుకమ్మా నాకు ఎందుకమ్మా అంటే సార్ మీరు సేవకులు కదా చట్టాలు తెలియకుండా చేసేవారు. అమ్మా కొనేసి ఇవ్వగలమ్మా, కొనుక్కోగలరా, ఇచ్చేయగలరా? ఇది కూడా అనవసరం మీకు. ఇది కూడా మీకు అనవసరం. ఇస్తే ఏం పడదు దాన్ని వాడుతుంది. నా ఇష్టం కదా. మీకు తేడా పడితే అందుకని దేవుడిని మీకు చూసి చేయండి అని ఏమి లేదండి. మీరు ఏవైనా సరే మీరు అనిపిస్తున్న మంచి పదార్థం మీరు మంచిదనుకుని, మీరు మంచి ఈవులు మీ పిల్లలకి ఈయన ఎరుగు ఉండగా అనడా. మీ కొడుకు రొట్టెని అడిగితే మీరు ఏం చేస్తారు? రాత్రి ఇస్తారా? చేపలు అడిగితే పామిస్తారా? ఏదంటే అదే ఇస్తారు కదా. మీరు మంచి ఈవులు అని ఎరుగు ఉంటారు. అంటే మంచి ఈవులు అంటే దేవుడు సూచించిన ప్రతి వస్తువు మంచిదే, దాని పని కోసం వాడుకుంటే. నాకు పుస్తకం కావాలనుకున్నా నాకు చేతులు మీరు పుస్తకం ఇచ్చారనుకోండి, అది మంచిది. నాకు అవసరం కాబట్టి ఎన్ని బయటలో ఉంటాయి.
పౌలు గారు కూడా తీసుకున్నాడు అలాగా. అవసరమైనప్పుడు కొన్ని అవసరం అవుతాయి, కొన్ని తక్కువ. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించే వారికి మంచి పదార్థాలన్నింటిలో బాగా ఇవ్వండి, మోసపోకండి. దేవుడు ఎక్కిరింపబడ్డావు, నువ్వు చేస్తున్న ప్రతి పనికి ఏం చేస్తావంటే దానికి న్యాయం చేస్తావు. ఉపదేశకునికి నువ్వు బాగా ఇవ్వాల్సిందే, ఏం చేస్తున్నావు చూసుకో అని అన్నాడంటే. కనీసం నేను మీరు ఈ రోజు కళా దగ్గర అభిరుచుకోండి, కళ ఇవ్వండి, మీరు ఏం కోరుకుంటున్న అభిరుచి బాగా ఇవ్వండి అంటే నేను దశ భాగం లేదమ్మా ఇది మా. ఎందుకంటే వాళ్ళు మీకు ఎన్ని చెల్లెలు ఇస్తే తాగమన్నట్టు ఎట్టి వాటి గురించి అయినా నేను చేసుకోకూడదు అని అన్నట్టు. సేవకుడే సేవకుని చేర్చుకునేవాడు, శిష్యుడని శిష్యుని చేర్చుకునేవాడు, దాన్ని కళ పొందుతాడు అన్నాడు ఆయన. అఫ్కోర్స్ అంటే ఇక్కడ మనకైతే రూల్స్ నిర్దిష్టమైన ఇది చెయ్యాలి అని లేదు. నువ్వు ఏది అనిపిస్తే అందులోనే బాగా ఇవ్వాలని ఉంది. అలా ఇచ్చారంటే ఒక విధంగా అయితే నేను ఈ వాక్యం పెట్టి మిమ్మల్ని అందరినీ నేరస్తులని చెయ్య ఎలా మీ మీద నేరంగా వచ్చినప్పుడు మాట్లాడండి. కానీ ఒక విధంగా అడుగుతారు, వాక్యం నేర్చుకోండి, తెలుసుకోండి. మీరు అందరికీ నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరూ శుక్రవారం ప్రతిసారి మీరు నేర్చుకున్నాను. కానీ ఇదే విషయాన్ని ఆదివారం వచ్చిన కూడా అడిగి పంపించాను నేను. నా ఈ లెక్కల కోసం ఆలోచించిన వాళ్ళు ఏం తెలుసా, ఆదివారం వెన్నది వచ్చే ఆదివారం చెప్తేనే బయటికి పంపించుకోవడం. బాగా విన్నానండి కదండి, బోధించేవాడితో ఉంటారా మీరు ఇక్కడ వచ్చి ఉంటారా వాక్యం సరే చెప్పండి. తెమ్మంటేనే పోయి తెమ్మన్న పక్కన ఎందుకు వస్తున్నారు వాక్యం అనడానికి నేర్చుకోవడం కదా. కొన్ని నేర్చుకున్నారు లేదు టెస్ట్ పెట్టారు అనుకున్నాం, అడుగుతుంది కూడా వస్తారా చెప్పండి. మా ఊరికి కొంతమంది శుక్రవారం వస్తున్నారు, అది లేడీస్లో. ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ అడిగి ఇస్తున్నారు అనుకోండి, బాగా విన్నామా అని మీ ఇంటికి వెళ్ళారు అనుకోండి, ఇంటికి వచ్చి వాక్యం అడిగేస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది ఇది. ఇందులోని పాల్పడి ఉండాలి, ఇందులోని పాల్పడి ఉండాలి. ఒకటే కాదు కానీ ఒక క్యాండిడేట్ ఎక్కువ మీరు అర్థం కదా చాలు. ఎందుకంటే అపార్థం చేసుకుంటారు, సత్యాన్ని నమ్ముతారనే ఉద్దేశంతో దాని ముందు ఎందుకు త్యాగం అనేది ఎందుకంటే దానికోసమే. కాబట్టి ఒక విధంగా ఆలోచించారు అనుకుందాం, అన్నగారు అనుకున్నారు, ఆయన అలా ఆలోచించారు అనుకుంటాం. మరి ఆయన ఈ విషయంలో ఏం చేస్తాడని నేను అడిగాను అనుకోండి, ఆయన ఇష్టం ఆయన అడిగాడు, నా ఇష్టం నేను అడిగాను అనుకోండి. ఇప్పుడు ఏది ఎటు చూసినా మీరు ఇచ్చింది కూడా బాగానే అనుకుంటాం కదా. ఇప్పుడు ఏ నష్టపోతుందో మళ్ళీ ఏంటి దేవుడి మళ్ళీ వచ్చి పెట్టారు తినేసారు. ఏమైతే మంచి పదార్థాలు ఇంట్లో బాగా మీరు పదార్థాలు ఇవ్వలేక డబ్బులు ఇచ్చారనుకుంటున్నా ఏంటి మీకు వల్లి ఏంటి పోనీ ఇది బాగా ఇవ్వమని వాక్యాన్ని అడిగారు అనుకుందాం, చెప్తారా? మనం న్యాయంగా ఉండవలసిన దాని విషయంలో న్యాయంగా ఉండకుండా న్యాయంగా ఉండకూడదా ఉండలేక అవతల వాళ్ళ న్యాయ అన్యాయాల గురించి ప్రశ్నించడం అంటే అది ఏమో తెలుసా, నాకు పోయి మనమే చదువుకున్నట్టు అవుతుంది కదండి. బైబిల్ దృష్టిలో దేవుడు కట్టించి నరికే బాబాలని అవుతుంది. నాకని పంపించేదండి అని దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. కాబట్టి ముందు చెప్పిన వాక్యాన్ని మీకు ఒక చాలా సవాల్ మీకు అందరూ ఈరోజు చెప్పిన వాక్యం రేపు చెప్పండి, నాకు వచ్చి చెప్పండి అదే చెప్పండి. అప్పుడు ఏమైనా అడగండి లోటుపాటు సూచనలు చెప్తాను, అప్పుడైనా సరిపోతారు. మీరు ఉండవలసిన దాంట్లో న్యాయంగా ఉండలేదు కదండి. వాక్యం ప్రకారంగా ఉండండి. నేను కూడా శరీర సంబంధమైన వాటిని పోసుకుంటాను, మనం అవసరం లేదు. మనం ఆత్మ సంబంధమైన పోసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయంలో న్యాయంగా ఉన్నారండి. వాక్యమే కాదా మీకు అర్థమవుతుందా? ఇంగ్లీషా తెలుగా ఏంటి హిందీయా తెలుగునా? మరి ఈ విషయంలో మీరు అందరూ సద్విషయాల్లో పాల్గొనకపోతారా? ఏం చేసుకున్నారా? వాక్యాలు బయటకి ఏం చెప్తున్నారా? ఎవరైనా నేర్పిస్తున్నారా? ఒకప్పుడు మీటింగ్ పెడితే వాళ్ళు పక్కన ఏమైనా అర్థం కావాలి ప్రశ్న సమాధానం చెప్పి రాజు ఉన్న వాళ్ళందరూ వాక్యం నేర్చుకున్నారు, తెలుసుకున్నారు.
ఇప్పుడు నేర్చుకోలేదండి. ఇప్పుడు నేర్చుకోలేదు. నేర్చుకో అంశం ఎందుకు నేర్చుకోవాలండి? ఎందుకంటే ఇప్పుడు అక్కడే పోరాడితే కుదరదు కదండి. గ్రౌండ్ లెవెల్లో పోరాడవలసిన వాడు కూడా ఉంటాడు. వాడికి ఏదో వస్తే వాడు ఏదో డౌట్ వేస్తాడు, ఏదో మనం అర్థం చేసుకుంటాడు మన వాక్యాన్ని. మన వాడికి చెప్పాలి కదా కుదరకపోవడం. కాబట్టి సదృశ్యాలు మీరు ఏం చేయాలి? బావి ఈ బావి ఏం చేస్తారో రేపు చూడండి. దీనికి ఏమో ఆలోచించండి. నా న్యాయ అన్యాయాల గురించి తర్వాత ఆలోచిస్తారు కానీ మీరు నా ఎడలో ఉండవలసినది కానీ దేవుడు ఎలా ఉంటున్నారు, ఉపదేశకుని ఎడలు ఎలా ఉంటున్నారు, అందులో మీకు ఎలా న్యాయం అనిపిస్తుంది అనేది చూడండి ఒకసారి. ఎందుకంటే ఇలా చెప్పకపోతే ఇంకోలా ఆలోచిస్తారేమో మనిషి. అదే నాకు అర్థమైంది. ఎందుకు అపార్థం చేసుకుంటారని ఇలాంటివి చెప్పలేదు. ఇప్పుడు కూడా పిలిపి రాసింది. నేను దేవుడు నమ్మని వాడు డబ్బులు ఇస్తే చూడడానికి ఇష్టపడదు. ఎందుకు మీరు చర్చికి రండి, బైబిల్ చదువుకుంటుంది అని చెప్తాను. మీరు ఎప్పుడైనా అలా అడగదామా? మనకి చూసాను లేదు కానీ లేదంటే బాబు ఏదో ఒక టెస్ట్ చెప్పిన అర్థం కదా. అలా చెప్పేవాడిని అలా అనేవాడిని ఎక్కడ చూసారా? నేను మనస్ఫూర్తిగా అంటానండి. మళ్ళీ అది ఏదో అందులో మళ్ళీ లేదు. మరలా ఉంటే లాస్ట్ ఎదురు వచ్చినప్పుడు ఏం చెప్తారు? ఈయన నక్కంట ఎక్సైజ్ పోతాడ, ఏ వేస్తాం పులి వేస్తాం, వర్ష వేసిందట. వర్ష వస్తే ఏమైంది? నక్కే తెలిసిపోయిందట. అలా ఉంటాం కదా. ఇక్కడ పులిలో ఉన్నాం, అక్కడ నక్క అయిపోతే ఏంటి? చొరవేంటి? ఇంకా అక్కడ ఉండదు. ఇక్కడ నాకు ఏమంటే ఇక్కడ ఎలా ఉన్నా పర్వాలేదు, అన్నిటికీ అన్నట్టు అక్కడ అయితే కదా. పిలిపిల్లి రాసిన పత్రిక 4:14. అయినను నా శ్రమంలో పాలు పంచుతున్నది మంచి పని. చూడ 12 వచ్చింది. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యములు కడుపునిందుకు, ఆకలి కొనుటకు, సమృద్ధి కలిగి ఏమిలో ఉండదు నేర్చుకునే ఉన్నాను. పర్వాలేదు, నన్ను బలపరచడం అనేది నేను సమర్థంలో చేయగలను. ఇదంతా కూడా నన్ను బలపరిచే దేవుడు ఏంటంటే నేను చేయగలుగుతున్నాను. నేను అప్పుడు అలా చెప్తుంటాను. నేను ఇలా అనుకున్నాను కాబట్టి దేవుడు నాకు ఇలా అవకాశించాడని చెప్తున్నాను. నేను ఎలా కూడా ఇలా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే అది దేవుడు నాకు ఇచ్చిన బలం, దేవుడు నన్ను బలపరిచిన బలం. అయినను నా శ్రమంలో పాల్గొచ్చుకుని మంచిపెట్టి వద్దు 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 అని చెప్పారు. నాకు అవసరం లేదు. అయినా నేను ఇబ్బందులు కూడా శ్రమంలో అయినా నా శ్రమంలో పాల్గొచ్చుకున్నది మంచిపడి. ఆయన వార్త ఉపదేశం పొందే వాళ్ళ భావించారు. నాకు ఇక్కడ ఉన్న శ్రమంలో కూడా ఇక్కడ ఉండకుండా వాళ్ళని తీసుకున్నప్పుడు ఎక్కడ ఎవరికో మంచుకుంటున్నాయి అది చెప్పడం వాళ్ళు మనసులో అనిపించింది. వాళ్ళు అదే భక్తి, వాళ్ళు అలా భక్తి ఉండేవాళ్ళు అని అనుకుంటారు. కానీ బైబిల్ ఉన్నది చెప్పి చెప్పడం, ఎందుకంటే అది కొంతమంది అర్థమవుతుంది. కానీ అలాంటి నన్ను ఇన్ని లెక్కల్లో చూస్తున్నానంటే నీ లెక్క అడిగే అవకాశం నా ముందు వార్పించింది. హక్కు నా సొంతంగా కూడా కాదు, దాన్ని ఉపయోగించుకుంటలేదు నేను. ఆ చదవడం టైం అయిపోయింది అంటే పర్లేదు, అయిపోయింది. ఈ మాట ముగించాను. పిలిపిలా నేను సువార్తను బోధింపని ఆరంభించి ఇచ్చు విషయంలో పుచ్చుకున్న విషయంలో మీరు తప్ప ఏ సంగపాటు నాతో పారివాడు కాలేదండి. పారివాడు అవ్వడం అంటే అవసరాల్లో కూడా పారివాడు అవ్వడం, సద్విషయాలు అంటే వాక్యమే. ఇది వాక్యమే, వాక్యము వాక్యమే. అదేంటా మీకు? సద్విషయాలు అంటే వాక్యంలో కూడా ఇలాంటి పారివారం కోసం చెప్తుంది. పారివారై మీకే తెలియదు. ఎలాగో కూడా మీరు మాటికి అవసరం సహాయం చేస్తుంది. ఏంటి తండ్రులే పిల్లల కోసం ఆస్తి కోసం జరిగిందని అంటే ఎందుకంటే సాధారణ స్థితిలో ఉండలేదు, దేని స్థితిలో ఉండలేదు. ఉన్నప్పుడు చేశాడు, లేనప్పుడు ఏం చేస్తాడు? ఇది అభ్యసించి ఇలా చెప్పట్లేదు, కానీ మీ లెక్క దృష్టాంతం
అంటే మీరు నాకు ఇచ్చిన ఈ మంచి పని ఉపదేశం పొందిందా చూస్తారు, ఇందులో మీకు విస్తారమైన ఫలం వస్తుందట. అంటే నాకు ఇచ్చారు చూసారు పౌలేని, నాకు దానికి మీకు లెక్కకి విస్తారమైన ఫలం రావాలని ఆలోచించి చెప్తున్నాను. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా నేర్చుకుని ఉన్నాను, కానీ మీకు ఫలం ఉండదు నేను చెప్పకపోతే అని చెప్పడితే నేను చెప్పలేదు. క్షమించండి అర్థం, ఎందుకంటే నేను ఫలం రాకుండా చేసి కాబట్టి ఈరోజు చెప్తున్నాను. ఇప్పుడు ఆలోచించండి జాగ్రత్త. మోసగాడు శక్తి కోసం చేస్తున్నాడు, మాయకులు అపాయకులు, వీళ్ళు దేవుళ్ళు నడవలేదు, వీళ్ళు నడిపించాలి, వీళ్ళని మనం అలాగా ఏం చేయకూడదు, రాజకీయాల జోలికి కానీ దేని జోలికి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేలా చేయాలి. ఏ రాజకీయ ఏ పనులు ఏ ఆబ్జెక్టివ్ ఎలా అయిపోతారో, పనులు అప్పు చెప్తే కూడా పాడైపోతారు తెలిసిన సంగతి అవన్నీ వాక్యంలో ఉంచి చూపిస్తాను అని జాగ్రత్తగా మిమ్మల్ని నడిపించి బలపరిచి శక్తిలో నిలబెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే నా వైపు కూడా చర్చింది దృష్టంతా నా వైపు ఉందా? సో కాబట్టి మీ లెక్కకు విస్తారపడాలని ఒకవేళ మిమ్మల్ని మార్నింగ్ చేసేటప్పుడు వాడు వాడే వస్తుంటాడు, మీకు విస్తారపాలించే దేవుడు ఏమి అన్యాయస్తుడు కాదు. కానీ చూసుకోండి అమ్మా, పర్వాలేదు మరి చూసుకోకండి. పేరు నాకేసి మీరు చెడ్డ లేకపోతే, మీరు ప్రవర్తించవలసింది కూడా ప్రవర్తించకపోతే, నేను చెడ్డడానికి మీరు ప్రవర్తించవలసింది ఎవరికి నష్టం? ఎవరు నష్టం చెప్పండి. విస్తారాలు రాకపోతే రేపు అందరూ వచ్చి మనలో అడుగులో ఉంటే ఎవరికండి ఆ పరిస్థితి వస్తుంది. కంగారు పడకండి. అందుకని ప్రభుత్వం దేని గురించి మాట్లాడితే ఇంకా ఎక్కువైపోతుంది, మోపు ఎక్కువైపోతుంది. సరే ఓకే, ప్రభు చెప్పండి.